అలాంటి వారి యొక్క ప్రార్థనగా దేవుడు గొప్ప జవాబును కలుగు చేస్తూ ఉంటాడట. ప్రతి శుక్రవారం కూడా దేవుడితో మనం గడుపుతూ ఉన్నాం, ప్రతి ఆదివారం కూడా దేవుడితో గడుపుతూ ఉన్నాం, ప్రతిరోజు కూడా ప్రార్థనలు మనం పెనుగులాడుతూ దేవుడి యొక్క నామాన్ని గణపరుచుకుంటూ దేవుడికి దగ్గరగా దేవుడి సమీపంగా జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుడి యొక్క వాక్యాన్ని కూడా శ్రద్ధగా వింటూ దేవుడి యొక్క వాక్యం మన హృదయంలో నింపుకుంటూ ఆ వాక్యాన్ని అనుసరిస్తూ మనం జీవిస్తూ ఉన్నాం. ఎవరిని బట్టి ధన్యత మనం పొందుకున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మాత్రమే. హల్లెలూయా. ఎవరిని బట్టి అండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మాత్రమే. అందుకన్నాడైనా ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రార్థనలో పట్టుదల కలిగి ఎవరైతే దేవుడి యొక్క నామాన్ని గణపరిచేవారుగా ఉంటారో అలాంటి వారిగా ప్రార్థన కట్టండి దేవుడు గొప్ప జవాబును కలుగు చేస్తూ ఉంటాడట. అయితే మనము పరిసయ్యుని సుఖాన్ని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకున్నాం? పరిసయ్యుడు నీతిమంతుడు కదా, పరిసయ్యుడు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి జీవిస్తున్నాడు కదా, పరిసయ్యుడు ఉపవాసం ఉంటూ ఉన్నాడు. అలాగే వారానికి 2 మార్లు పిల్లరా ఉపవాసము చేస్తూ దేవుడితో గడుపుతూ దశంభాగం తీస్తూ కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తూ దేవుడికి దగ్గరగా జీవిస్తున్నవాడు పరిసయ్యుడు. అక్కడ తన జీవితాన్ని ఎలా వెచ్చించుకుంటూ ఉంటాడంటే, నేను దొంగను కాదు, వ్యభిచారణ కాదు, ఎదలవారిని మోసం చేసే గుణం కూడా నాలో లేదు, బయట ఉన్న శుక్రం వంటి వాడు కూడా నేను కాను అన్నా. చూడండి, నిజంగా చెప్పాలంటే తన నీతిమంతుడే కానీ అన్ని విషయాలు చేతగలిగిన వాడే ఒక్క విషయంలో తప్ప. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అన్ని విషయాల్లో చేతగలిగిన వాడే ఒక్క విషయం తప్ప. ఏంటంటే ఎతని వ్యక్తిని ఏలెత్తి చూపించే గుణము. ఏంటంటే ఎతని వ్యక్తిని ఏలెత్తి చూపించే గుణము. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఆ ఉపమానంలో 2 సందర్భాలు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, ఈరోజు మీరైనా నేనైనా సరే పిల్లరా, మన కుటుంబాలు గొప్పగా దీవించబడాలన్నా, మన కుటుంబాలు గొప్ప ఆస్వాదించబడాలన్నా, మన కళ్ళ ముందు మన పిల్లలు గొప్పగా హెచ్చించబడాలన్నా, మన పిల్లలు మన కళ్ళ ముందు నవ్వుతూ తిరగాలన్నా మనం మన పిల్లల కొరకు ఎక్కువగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది అందరి మాట చూడండి. మనము క్రీస్తు రక్తంలో కడగబడ్డ వారుగా మనం ఉన్నాం, యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారుగా మనం ఉన్నాం. అయితే మన పిల్లల కొరకు మనము ఎక్కువగా ప్రార్థన చేస్తూ మన పిల్లల క్షేమం కొరకు, మన పిల్లలు చేసే పనిపాట్ల కొరకు, మన పిల్లల కుటుంబాలు దీవించబడడం కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేసేవారుగా ఉండాలట. దేవా, నా పిల్లల చుట్టూ ఎగిరిగచ్చాయి, ఎవరి కను చూపు నా పిల్లల మీద పడకుండా నీకు కావాలి ఉంచు. దేవా, నీ ఎగ్గిరిగంచి నీ ప్రాకారము నా పిల్లల చుట్టూ, నా పిల్లల కుటుంబాల చుట్టూ నీ ఎగ్గిరిగంచి కాచి కాపాడిన ఆయన, అదేవిధంగా నా కుటుంబం చుట్టూ కూడా నీ ఎగ్గిరిగంచి కాచి కాపాడిన తండ్రిని మనము ప్రార్థనలు ఎక్కువగా పెనుగులాడేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రార్థన చాలా శక్తివంతమైంది. ఎంత ఘోర పాప అయినా ప్రార్థన చేయగా తన పాపాన్ని కొట్టివేసేవాడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. అందుకంటే కదా, ప్రయాసపడి భారం మోసిన సంస్థ జల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను. అయితే మనము ప్రయాసపడుతున్న ఈ భూమి మీద ఎంతకంటే ఉదయం లేచిన కానీ రాత్రి పడుకునే వరకు ఎన్నో విషయాల్లో మనం ప్రయాసపడుతూ ఉన్నాము. రాత్రి పడుకునేది అనిపిస్తూ ఉంటుంది, అమ్మయ్యా ఇప్పుడు అయిందని అనుకున్న పనులన్నీ కూడా అని మనం ఏం చేస్తామంటే ఆ కొద్దిసేపు కూడా నిద్రపోవడం మనం సిద్ధపడుతూ ఉంటాం. అంటే మనిషి యొక్క జీవితం ఎలా కనబడుతుందంటే ఉదయం లేచిన కానీ రాత్రి పడుకునే వరకు కూడా ఎన్నో విషయాలు మనము ఏం చేస్తామంటే ఆలోచన చేస్తూ మనం పరిగెడుతూ ఉన్నాం. ఎందుకు ఈ ప్రయాసం అంటే మనం దీవించడం, మన కుటుంబాలు దీవించబడాలని, మన అన్న వారందరూ కూడా గొప్పగా దీవించడం ప్రయాసపడుతూ ఉన్నాం. అందుకే ఇస్తున్నాను కదా, ప్రయాసపడి భారం మోసిన సంస్థ జల్లారా నా యొద్దకు రండి. ఈరోజు దేవుడి మీరు గడుపుతూ ఉన్నారంటే, దేవుడి సన్నిధిలో మీరు వాక్యం వినగలుగుతున్నారంటే, దేవుడి సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తూ ఆయన నామమును మహిమపరచగలుగుతున్నారంటే దేవుడి కృప మీకు తోడుగా ఉంది కాబట్టి. అందుకే 2 మనుషులు మీ ముందునే పెట్టాను. ఆ 2 మనుషుల వ్యక్తి ఎవరంటే పరిసయ్యుడు. ఎవరమైనా పరిసయ్యుడు
జీవితం ఎలాంటి గడిపారా? తన జీవితం చాలా గొప్పగా ఉన్న స్థలంలో కనబడుతుంది. దేవుని దగ్గరగా, దేవుని సమీపంగా, దేవునికి ఇష్టంగా జీవిస్తున్నవాడు, అలా ఇష్టంగా దేవుని దగ్గరగా జీవిస్తున్న వ్యక్తి జీవితం ఎలా కనబడుతుందని ఒక సందర్భంలో ఎదల వ్యక్తికి ఏదైతే చూపించే గుణము కనబడుతుంది. అందుకే దేవుడు అతను ఏం చేశాడంటే తగ్గించాడు. ఏం చేశాడంటే తగ్గించాడు. మనకు బైబిల్లో నచ్చిన మాట ఏంటంటే తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. మనం ఎక్కడన్నా సరే, మనం ఎక్కడ వెళ్ళినా సరే అన్ని విషయాలు మనం ఏం కలిగి ఉండాలంటే తగ్గించుకున్న వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకున్న వారిగా మనం ఉంటామో మనం ఆటోమేటిక్గా హెచ్చించబడుతూ ఉంటామట. అక్కడ మనము ఎంత జ్ఞానం ఉన్నా మౌనంగా కూర్చోవాలి. మనం ఎక్కడున్నా సరే అన్ని విషయాలు సమాధానం కలిగి కూర్చున్న వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే అన్ని విషయాలను సమాధానం కలిగి మనము మౌనంగా ఉంటామో, కూర్చుంటామో, అక్కడ మన దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చించే విధంగా ఉంటాడు. ఎలాగంటే చూడండి, ఆ వ్యక్తి ఉన్నాడండి, నిజంగా ఆ వ్యక్తిని బట్టి చాలా నేర్చుకోవచ్చండి. ఎంత తగ్గిపోతామండి నిజంగా. అతను ఎవరితో మాట్లాడలేదు, ఎవరికి చెప్పిన శ్రద్ధగా పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి యొక్క మౌనాన్ని బట్టి మనం చాలా నేర్చుకోవచ్చండి. ఎంత తగ్గిపోతానం అంటే ఏ తల్లి కనబెట్టో, ఏ తండ్రి కనబెట్టో, ఏ తల్లి కనబెట్టో, ఇలాంటి బిడ్డను బట్టి మనం చాలా నేర్చుకోవచ్చు. ఎంతో తగ్గించుకున్నాడండి, ఎంతో తగ్గించుకుందండి తల్లి. అలాంటి వారిని బట్టి మనం చాలా నేర్చుకోవచ్చు అండి. అలాంటి వారిని బట్టి మనం నేర్చుకోవాలంటే మనం కూడా అలా ఉండాలండి అని ఎదురు వ్యక్తి మన కోసం మంచి సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా మనము ఉండాలంట. హల్లెలూయా. అదే తగ్గిపోతాము. మనం దేనికి కంగారు పడకూడదు, దేనికి ప్రయాసపడకూడదు, ఏ విషయం కూడా తొందరపడి పరిగెట్టేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు మన తగ్గిపోతనం వల్ల హెచ్చిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు మనం మౌనమే అన్నింటికి సమాధానం కలుగు చేస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇద్దరు మనుషులు దేవుడు దేవాలయం దగ్గర వెళ్ళారట. ఒక వ్యక్తి ఏమో దేవుడు దేవాలయం అడిగి పెట్టారట, ఒక వ్యక్తి ఏమో దేవుడు దేవాలయం బయట ఉండిపోయాడు. హల్లెలూయా. గట్టిగా. ఒక వ్యక్తి ఏమో లోపల ఉన్నాడు, ఇంకో వ్యక్తి ఏమో బయట ఉన్నాడు. ఈ లోపల ఉన్న వ్యక్తి యొక్క విధానం ఎలా కనబడుతుందంటే ఎంత మనం చదువుకున్నామా? లూకా సువార్త 18వ అధ్యాయం మనం చదువుకున్న లేఖన భాగం మనం చూస్తే అక్కడ 11వ వచనం మనం చూస్తే అక్కడ ఏమని రాస్తుందంటే, పిల్లరా, పరిసయ్యుడు నిలుచుండి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషులను ఈ సుంకరమైన ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. ఏం చేస్తున్నా? వారం 2 మార్లు ఏం చేస్తున్నాడంటే ఉపవాసం చేస్తున్నట్ట. ఆ చేస్తూ పైన అంటే నేను దొంగని కాదు, లోక సంబంధమైన జీవితంలో జీవించమని కాదు. ఓ విధంగా చెప్పాలంటే అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త కలిగిన వాడిగానే ఉన్నాను. అదే కాకుండా వారునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపద అంతటిలో 10వ వంతు దశమ భాగం చెల్లించుదని తనలో తాను ప్రార్థన చేయొచ్చు. తనలో తాను ప్రార్థన చేయొచ్చు. బయటికి చేస్తున్నాడు, అర్థం చేస్తున్నాడా? హల్లెలూయా. గట్టిగా అమ్మా. బయటికి చేస్తున్నా, లోపల చేస్తున్నాడా? అమ్మా ఎక్కడ? అంటే తనలో తను. చూడండి, మనము ఏదైనా పని చేసుకున్నప్పుడు మళ్ళీ మనం ప్రార్థన చేసుకోమా అమ్మా? అది ప్రార్థన కదా కాదా? ప్రార్థన అని. చూడండి, మనం ఏం చేస్తామంటే ఏదైనా పని పాటలు పెట్టుకున్నప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే పిల్లరా, మనము ఆ పని చేస్తున్నప్పుడు మనకి ఏ చెడుతనప్పుడు రాకుండా, మనకి ఏ చెడు గుర్తు రాకుండా మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటూ దేవుడికి మన కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతులు చెప్పుకుంటూ మనం దేవుడి నామని కనపరుస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మనం దేవుడి నామని కనపరుస్తూ ఉంటామో మనం చేసే పని అయిపోతుంది, ఆ సమయం కూడా మనకి తెలియదు. అంటే మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేసేవారుగా మనము ఉన్నాము. అది బయటికి చేయకపోయినా మన ఆత్మ ఏం చేస్తుందంటే మన పక్షాన ప్రార్థన చేస్తుంది,
మన నాలుక ఏం చేస్తుందంటే దేవుని నామాన్ని శుద్ధిస్తూ గణపరుస్తూ ఉంది. ఇదే పని ఏమని చేస్తారంటే పరిచయం చేస్తారు. అయితే పరిచయ జీవిత విధానం వేరు, పరిచయ జీవిత విధానము వేరు. ఒకనొక సమయంలో నా జీవితంలో జరిగిన ఒక మంచి సాక్ష్యం చెప్తూ ఉన్నాను. ఏంటంటే ఒక దగ్గర నేను బండి తుడుచుకుంటున్నాను, ఒక చర్చి దగ్గర బండి తుడుచుకుంటుంటే చర్చి లోపల కూర్చున్న ఒక వ్యక్తి నా వైపు చూస్తున్నాను. నేను బండి తుడుచుకుంటుంటే అతను నేను చూస్తా, అతను నన్ను చూస్తున్నాను. అయితే నా భార్య డ్యూటీ స్టాఫ్ నర్సు. అయితే తన డ్యూటీకి వెళ్ళడానికి నేను చర్చి దగ్గర ఉంటున్నామ్మా, ప్రార్థన చేసుకుంటా, నువ్వు కూడా వచ్చే, నేను కొంచెం బండి శుభ్రంగా అయితే బండి తుడుచుకుంటానని అంతా వచ్చేటప్పటికి డబ్బుకి సరే అన్నది. తను వచ్చేటప్పటికి నేను ఏం చేస్తాను, బండి తుడుచుకుంటున్నాను. లోపల చర్చిలో ఒక అతను కూర్చొని నా వైపు చూస్తున్నాడు కిటికీలో వచ్చి. నేను ఆయన వైపు చూస్తున్నా, ఆయన నా వైపు చూస్తున్నాను. మొత్తం నేను బండి తుడిచిన తర్వాత చేతిలో పెట్టుకొని నా భార్య వచ్చేస్తుందని చెప్పి తనను చూసి ఏం చేశాను, చేతులు పెట్టి కలుపుకొని ఇద్దరు కలిపి లోపలికి వచ్చాం. లోపలికి వస్తే ఆ లోపలికి వచ్చినప్పుడు నా వైపు చూస్తున్న వ్యక్తి నన్ను చూసి నిలబడ్డాడు. నన్ను చూసి నిలబడి వందనాలు పాస్టర్ అన్నాడు. వందనాలు అన్నాను. బాగున్నారండి అంటే బాగున్నారండి, మీరు బాగున్నారు అన్నారు. మా మిస్సెస్ని కూడా వందనాలమ్మ అన్నాడు. బాగుంది, సరిపోయింది. అయితే నేను ప్రార్థన చేస్తుంది కానీ మీరు ముందుకు వచ్చేస్తుంటే ఆయన అన్నాడు, అయ్యా మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను, మీరు ఏమైనా అవకాశం కదా అని. అంటే నేను అన్నాను, అంటే ప్రార్థన చేసుకు వచ్చేస్తాం మేము అంటే. నేను నా వెళ్ళి బలిపెడుతున్న మోకాలు ప్రార్థన చేసుకొని తిరిగి వచ్చేస్తాను. వచ్చేసి చెప్పండి అన్నాను. నేను చెప్పనంటే ఆయన ఏమన్నారంటే, అయ్యా నేను మీతో ఒక గంట సేపు అయినా సరే నేను కూర్చొని మాట్లాడాలి, కొన్ని విషయాలు నేను మీకు చెప్పనని అనిపిస్తుంది. అయితే నేను ఒక విషయం ఇక్కడ వచ్చి కూర్చున్నాను. నేను మీరు బండి బయట చూసుకున్నప్పుడు, మీరు ఎప్పుడు చూస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడంటే అదిగో నా సేవకుడు వచ్చినాక నా సేవకుడితో మాట్లాడాడు, ఆ సేవకుడు నా మాటలకి అందిస్తాడు, నువ్వు అదే పడదు, నువ్వు భయపడద్దు అని దేవుడు మీ వైపు చూపించి దేవుడి స్వరం నేను వింటూ ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి. అందుకే నేను మీ వైపు పదే చూస్తూ ఉన్నాను నేను. అయితే దేవుడు మీతో మాట్లాడమని నాతో మాట్లాడుతున్నాడండి, మీతో గంటసేపటి నేను మాట్లాడుతాను, మీరు నాకు అవకాశం కాదా అన్న. నేను అప్పుడు అన్నాను, నేను అయ్యా నేను నా భార్య డ్యూటీ టైం అయిపోయింది, మీరు ఇక్కడ ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే 10 నిమిషాలు నా భార్యని దిప్పేసి వచ్చేస్తానని చెప్పండి అన్నప్పుడు అన్నాను, అలా కాదండి, మీరు నాకు ఒక గంట సేపు సమయం ఇవ్వాలంటే నేను మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తాను, మీ మధ్యాహ్నం మీరు మీ భార్య గారు ఫ్రీ ఉంటారు కాబట్టి వస్తాను, నేను ఏమి అంటారు రమ్మంటారు అన్నాడు. ఇక ఆ మాట ఎప్పుడైతే అన్నాడో ఆ మాటను బట్టి అన్నాను, మీరు 2 దాటిందని రండి, 2 దాటిందని మీరు వస్తే నేను నా భార్య ఇంటికి ఉంటాం కాబట్టి మీరు ఒక గంట సేపు ఇంచమని మాట్లాడవచ్చు అని తప్పించి మొత్తం నా భార్య నేను డ్యూటీ మీద తీసుకుని ఇంటికి వచ్చేసాను. ఇంటికి నేను మొట్టమొదటి నేను చెప్పేది ముందు అర్జెంట్గా వంట చేశాను కాబట్టి మళ్ళీ కొంచెం రైస్ వేడిగా పెట్టు, వచ్చిన మనం రైస్ పెడతాం, భోజనం పెడతాం అని చెప్పి తను సిద్ధపడతాంతో ఇటు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అయ్యా మీరు ఇంటికి ఉన్నాను, ఇంటికి వస్తానంటే రండి అన్నాను. నేను ఇంటికి రావగానే అతను ఏం చేస్తానంటే ఆ నీళ్ళు తాగమని నీళ్ళు ఇచ్చాను, బాటిల్ తోటి నీళ్ళు తాగాడు. తర్వాత అన్నాను, అమ్మ టీ పెట్టన్నాను, టీ పెట్టింది, టీ పెట్టి ఆయన టీ ఇచ్చాను, టీ తాగుతున్నాడు. అప్పుడు ఏమన్నంటే నేను మాట్లాడుతున్నప్పుడు అయ్యా భోజనం చేస్తే మనం కూర్చొని మాట్లాడుకున్నాం అంటే, అలా కాదని పాస్టర్ గారు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, నాకు భోజనం వాళ్ళు కాదు కానీ కొన్ని విషయాలు నాకు ధైర్యపరిచే మాట్లాడాలని చెప్పండి. అయితే నేను మీతో మాట్లాడే కారణం ఏంటంటే నేను చనిపోదామని ఇక్కడ నేను కూర్చున్నాను ఉదయం చర్చిలో. నా పరిస్థితి ఎలా అంటే నా చుట్టూ చాలా అప్పులు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే నా ఇంట్లో తెలిసిన అప్పులు కొన్ని అయితే, నా ఇంట్లో తెలియని అప్పులు కొన్ని ఉన్నాయి. తెలిసిన అప్పుల విషయంలో నాకు భయం లేదు కానీ తెలియని అప్పుల విషయంలో మాత్రం నాకు చాలా బాధలు పెడుతున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక విధంగా చెప్పాలంటే నా మనసు అనేక రకాలుగా పరిగెడుతుంది. నేను అక్కడ కూర్చున్నప్పుడు నా మనసు ఎలా పరిగెడుతుంది, చచ్చిపో అక్కడ దూక ఇక్కడ దూక, నన్ను అనేక రకాలుగా పరిగెడిస్తూ ఉన్నప్పుడు నేను వచ్చి అక్కడ కూర్చుంటే నేను అనుకోకుండా మీ వైపు చూసినప్పుడు దేవుడు నాతో మాట్లాడంటే నా సేవకుడు నీతో మాట్లాడతానని దేవుడు మిమ్మల్ని చూపించాడండి, ఆ విషయం నేను మీతో మాట్లాడుతున్నాను అన్నాను. అప్పుడు అన్నాను నేను, అయ్యా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, సమస్య లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే మనకి ఎవ్వరు కనపడరు. సమస్య అనేది ఏదో ఒక రకమైన సమస్య అందరిలో కూడా ఉంటుంది. అయితే మీరున్న పరిస్థితులను బట్టి, మీరున్న సిచ్యువేషన్ బట్టి మీ మనసుకి అనేక రకాలుగా మీ మనసు పరిగెడుతుంది కాబట్టి నా మాట మీరు వింటారా అన్నాను. నేను తప్పకుండా వింటాను, మీరు చెప్పండి అన్నాడు. నేను అన్నప్పుడు నా అన్నాను, అయ్యా
తెలుసున్న అప్పులు కొన్ని, తెలియని అప్పులు మీరు కొన్ని అని మీరు చెప్తున్నారు. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోయి మీ భార్యతో మీ పిల్లలతో మీరు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా ఇన్ని వ్యాపారాలు పెట్టడం వల్ల మనం లాస్ అయిపోయిన విషయం మీకు తెలుస్తుంది. కాబట్టి నేను వ్యాపారం అభివృద్ధి చేయడం వరకు నేను తెలియని అప్పులు కొన్ని నేను చేశాను. ఇవి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. అప్పుల వారు నన్ను చాలా గాయపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అయితే ఈ పరిస్థితిని బట్టి ఏం చేయాలి నాకు అర్థం కాక నేను చాలా నలిగిపోతున్నాను. నా పరిస్థితి ఎలా ఉందని మీరు ఇంటికి వెళ్ళి భార్య గారు మీ పిల్లలు ఉన్నది కూడా చెప్పండి. తర్వాత ఏం జరుగుతుందని చెప్పేస్తాను. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆ మాట నేను ఉన్నది నేను చెప్పానో, నేను చెప్పిన మాటల్లో ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యా ఎంతవరకు నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి, కానీ మీరు చెప్పిన మాటను బట్టి నాకు ఒక ధైర్యం వచ్చింది. మీరు చెప్పిన మాట నాకు ఏ మాట బాగా నచ్చిందంటే, ఉన్నట్టుగా నా భార్య పిల్లలకు మీరు చెప్పనని చూడండి, అది నాకు బాగా నచ్చింది. నేను ఇప్పుడు వెళ్ళి నా భార్య పిల్లలు నేను చెప్తాను అని చెప్పిన తర్వాత నేను కొద్ది నిమిషాలు దేవుడికి వాక్యాన్ని ఆయన బోధించి ఆ వాక్యాన్ని నేను బలపరిచాను. ఎప్పుడైతే వాక్యాన్ని బలపరిచానో దేవుడి వాక్యాన్ని వింటున్న ఆయన కన్నీరు కారుస్తూ మోకాలు వేసి దుఃఖంతో ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు అన్నాను నేను, అయ్యా దేవుడు అందరూ ప్రార్థన ఆలకించేవాడే. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాను, నీ ప్రార్థన ఆలకించను, నీ ప్రార్థన ఆలకిస్తాను, నీ ప్రార్థన ఆలకించను దేవుడు ఎక్కడ చెప్పలేదండి. దేవుడు అందరూ ప్రార్థన ఆలకించేవాడు. ఎవరు ఎలాంటి పరిస్థితులు ఉన్నా యేసయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, అయ్యా నేను చేసిన తప్పే నన్ను క్షమించు నా తండ్రి అని యేసుక్రీస్తు దగ్గర పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తే ఎంత ఘోర పాపమైనా సరే యేసుక్రీస్తు క్షమించబడి ఉన్నాడని ఒక మంచి మాట ఆయన చెప్పినప్పుడు ఆ మాటను బట్టి ఆయన హృదయంతో కన్నీరు కాలుస్తూ ఏడుస్తూ ఆయన ప్రార్థన చేసుకొని పిల్లల ప్రార్థన ముగించుకొని ఆయన నాకు చెప్పిన మాట వెళ్ళేటప్పుడు, అయ్యా నేను ఇంటికి వెళ్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. నేను ప్రార్థన చేసి ఆయన నేను ఏం చేశానంటే గృహానికి పంపించాను. గృహానికి ఎప్పుడైతే నేను పంపించానో సాయంత్రం 7:30 సమయం ఫోన్ చేసిన ఆయన బ్రదర్ గారు ఫోన్ చేసి, రాజ్కుమార్ పాస్టర్ గారు మీ నోట్లో దేవుని యొక్క మంచి మాట నేను విన్నానండి. మీ నోట్లో వచ్చిన ప్రతి మాట నన్ను బలపరిచే విధంగా నన్ను అనేక విధాలుగా సంతోషపరిచింది. నేను మీ వైపు చూడకపోతే, దేవుడు మీతో మాట్లాడు నా మనసుకి ప్రేరణ కలుగజేయకపోతే నేనేమైపోతున్నా నాకు తెలియదండి. కానీ దేవుడు మీ నోట్లోంచి మంచి మాటలకు అందించాడు. నేను ఇంటికి వెళ్ళి నా పరిస్థితి ఇలా ఉంది, ఇలా ఉన్నానండి, ఈ విధమైన పరిస్థితి ఇలా ఉన్నాని నా భార్య పిల్లలని చెప్పినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన కాంప్లిమెంట్, నాకు ఇచ్చిన మంచి మాట ఏంటంటే, మేమున్నాము నువ్వు భయపడుతున్నావు అందరితో మాట్లాడతామని ఒక మంచి మాట నా భార్య నా పిల్లలు కూడా మంచి సాక్షి ఇప్పుడు వచ్చారండి అని అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడకుండా మనం నోట్లో మాట్లాడే ప్రతి మాట కూడా ఎదురు వ్యక్తికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం సేవకులతో మనము ఎక్కువ కలిసి జీవించాలి. సేవకుల కుటుంబాల కోసం ఎక్కువగా ప్రార్థన చేయాలి. సంఘ పరిచయం ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేయాలి. మన చుట్టూ ఉన్న ప్రాంతంలో ప్రజల కోసం మనం ప్రార్థన చేయాలి. మన అన్న వారందరూ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. దేవుడు దేవుని ఎరగకపోయినా అందరి కోసం మనం ఏం చేయాలంటే క్షేమకరమైన ప్రార్థన మనం చేసినప్పుడు మన ప్రార్థన ఈరోజు కాకపోతే రేపన్నా ఆ యొక్క ప్రార్థన ఏమవుతుందంటే ఫలిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఇద్దరు మనుషులు వ్యక్తిగత జీవితం అని చెప్పుకున్నాం. ఆ వ్యక్తిగత జీవితం మనకి ఎలా కనబడుతుందంటే చాలా అద్భుతకరంగా జీవించాడు. అంత అద్భుతకరంగా జీవించిన వ్యక్తిగత జీవితంలో చిన్న విషయంలో అతను తగ్గించబడ్డాడు. కానీ రెండో వ్యక్తిగత జీవితం అని చూస్తే అతడు దేవుడు దేవాలయం బట్టి నిలబడిపోయాడట. దేవుడు దేవాలయం బట్టి నిలబడిపోయి ఏమన్నా ఆకాశం వైపు కొల్లెత్తుగా నాకు ధైర్యము సరిపోవట్లేదు అంటున్నాడు. ఎందుకంటే ఆ సొంకల జీవితంలో ఎన్నో పాపాలు కనబడుతున్నాయి. సొంకల జీవితంలో ఎన్నో పాపాలు కనబడుతున్నాయి కాబట్టి అన్నాడు కదా, దేవాన్ని సన్నిధిలో అడుగు పెట్ట నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా. అయ్యా నీ సన్నిధి బట్టి నిలబడి ఆకాశం కళ్ళెత్తులో కూడా చూడడానికి ధైర్యం సరిపోవట్లేదయ్యా. నువ్వు అత్యున్నత సింహాసనం ఆసనమైన దేవుడు కాబట్టి నా తండ్రి, అయ్యా నీ వైపు చూడడానికి ధైర్యం సరిపోవట్లేదయ్యా. అయ్యా నేను ఘోర పాపిని, అయ్యా నేను దొంగని, నేను దుర్మార్గునయ్యా, నేను లోకంలో ఎన్నో పాపాలు చేసి నేను జీవిస్తున్న పాపాత్మునని చెప్పి పశ్చాత్తాపం కలిగే ప్రార్థన చేస్తున్నాను. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా,
ప్రేమలో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమలో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురైనను నన్ను విడువలేదు యేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి అయినను నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చూడరా, రెండో వ్యక్తి మనం చూస్తూ ఉంటే ఈ వ్యక్తి యొక్క జీవితం తన తప్పును తను తెలుసుకొని పశ్చాత్తాపం కలిగే ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన? పశ్చాత్తాపం కలిగే ప్రార్థన. మొదటి వ్యక్తి యొక్క ప్రార్థన ఏమో తనలో తను హెచ్చించుకున్న ప్రార్థన అయితే, రెండో వ్యక్తి యొక్క ప్రార్థన ఎలా కనబడుతుందంటే పశ్చాత్తాపం కలిగే ప్రార్థన, తగ్గించుకునే విధమైన ప్రార్థన. ఈ పశ్చాత్తాపం కలిగే ప్రార్థన చేసే వ్యక్తి జీవితం ఎలా కనబడుతుందంటే, తను అనుకుంటూ ఉన్నాడు, అయ్యా నీ ఆకాశం వైపు కళ్ళెత్తుగా నాకు ధైర్యం సరిపోవట్లేదు. అయ్యా నీ మందులు అడుగుపెట్టడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు. అయ్యా ఎన్నో పాపాలు చేసి నేను చాలా భయంకరమైన జీవితం జీవించామన్నయ్యా. ఈ ఘోర పాపం నన్ను క్షమించిన తండ్రి అని కన్నీరు కాడుస్తూ మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు అటండి ఆ వ్యక్తి యొక్క ప్రార్థన ఆలకించి ఆ వ్యక్తిని చేర్చుకున్నాడట. హల్లెలూయా. ఎవరు చేర్చుకున్నారండి? యేసుక్రీస్తు ఏం చేశారంటే ఆ వ్యక్తిని చేర్చుకున్నాడట. అయితే చూడండి, పరిసయ్యుని జీవితం గొప్పగానే ఉంది. అలాగే పరిసయ్యుని కొట్టివేయలేదు. సుంకరి జీవితం తగ్గించబడే విధంగా ఉంది. కానీ సుంకరి చేసే ప్రార్థన దేవుడికి ఇష్టంగా ఉంది కాబట్టి దగ్గరికి చేర్చుకొని ఇద్దరిలో ఎవరు నీతిమంతులని శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారో శిష్యులు అంటారు కదా, బోధకుడా, ప్రభువా ఎవరు నీతిమంతులు అని చెప్పాలంటే పరిసయ్యుడేమో హెచ్చించుకునే విధంగా కనబడుతూ ఉన్నాడు, సుంకర మాత్రం తగ్గించుకున్నాడు. ప్రభువా ఇతరే కదా అన్ని విషయాల్లో తగ్గిందని కలిగిన మనసు కలిగిన వాడిగా ఉన్నాడు కదా, ఇతరే కదా నీతిమంతుల స్థితిలో హెచ్చించే విధంగా కనబడుతుంది కదా ప్రభు అంటే అప్పుడు యేసుక్రీస్తు అంటారు కదా, అవును ఇది నిజము. తను హెచ్చించుకున్నవాడు తగ్గించమను, తను తగ్గించుకున్నవాడు హెచ్చించమన్నాడు. ఈరోజు మనము అన్ని విషయాల్లో తగ్గించుకున్న వారుగా మనం ఉన్నాం కాబట్టి మనము దేవుడి దగ్గరికి, దేవుడి సమీపంగా జీవించగలుగుతున్నాం. ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఆ కృపగా దేవుడు రెక్కలుగా మనం సంతోషమైన జీవితం జీవిస్తున్నాం అంటే అది ఎవరిని బట్టి అంటే పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకు నా కొరకు ఆయన కలవలసిన ప్రాణం మన కొరకు పెట్టిన వాడిగా ఉన్నాడు కాబట్టి, హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి మనం నీతివంతులుగా ఎంచబడుతున్నాం. ఆయన మీ కొరకు నా కొరకు సిలువ శ్రమలు అనిపించాడు కాబట్టి మనము పిల్లల ఏ శ్రమ లేకుండా పిల్లల మనము ఈ భూమి సంతోషమైన జీవితం మనం జీవించగలుగుతాం. ఎవరిని బట్టి ధన్యత మనం పొందుతున్నాం అంటే ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మాత్రమే. అందుకే మనము నీతిమంతులుగా ఎంచబడ్డాం.
ఎవరిని బట్టి నీతిమంతులు మనం ఎంచబడ్డామంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి. మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, మన ప్రాంతం కొరకు, సంఘ సేవకుడి కొరకు, సంఘంలో ప్రతి కుటుంబం కొరకు, అందరి కొరకు మనం ఏంటంటే ప్రార్థన ప్రభా మా యొక్క సంఘ సేవకుడి కుటుంబాన్ని మీరు దీవించండి, సంఘంలో ప్రతి ఒక్క బిడ్డల మీద దీవించండి, మా ప్రాంతంలో ప్రతి ఒక్క బిడ్డల మీద దీవించండి. ఎవరు కడుచూపు ఎవరు పడకుండా నీకు కావాలని దేవత మాకు తోడుగా వచ్చిన తండ్రిని మనం ఏంటంటే క్షేమకరమైన ప్రార్థన మనం చేయాలి. హల్లెలూయా, గట్టిగా ఎలా చేయాలి ప్రార్థన? క్షేమకరమైన ప్రార్థన. ఎవడే క్షమించడం గొప్ప, ద్వేషించడం గొప్ప? అమ్మా, మరి యేసుక్రీస్తు శిలువ మీద అన్ని శ్రమలు పడ్డాడు కదా, యేసుక్రీస్తు శిలువ మీద ఆయన రక్తం చిందించాడు కదా, ఆయన యేసుక్రీస్తు తన మీద ముళ్ళగిడ్డం పెట్టి ఆయన ఎంతో గాయపరిచాడు కదా, ఆయన క్షమించాడు. కానీ ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నా అంటే ఎవరి మీద ద్వేషం పెట్టుకునే పెట్టుకు, ఎందుకంటే ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనము అన్ని విషయాల్లో నీతిమంతులు మనం తీర్చబడ్డాం. మనం కూడా అందరితో మనం సమాధానం కలిగి క్షమించే మనసు మనం కలిగి జీవిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు బట్టి మీ అందరి హృదయంలో దేవుడి వారికి నిర్గడ పలింపచేయండి దాక. ఆమె అవకాశం ఇచ్చిన స్థానిక దేవజనుడు విజయ్ కుమార్ అయ్య గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన సంఘ విశ్వాసంతో కూడా ప్రత్యేక వందనాలు. మీ అనుదినం కూడా మా కుటుంబం కొరకు దేవుడు మాకు ఇచ్చిన పత్రిక ప్రార్థన కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు, పాస్టర్ రాజ్ కుమార్.